నగరంలో ఒక చిన్న వీధిలో సురేష్ అనే వ్యక్తి 30 సంవత్సరాలుగా ఒక కిరాణా షాప్ నడుపుతూ ఉంటాడు. ఈ షాపే అతని జీవితం. ఉదయం షాప్ తెరవడం, సాయంత్రం లెక్కలు చూడడం, ఇదే అతని దినచర్య. ఈ షాప్ ఆదాయంతోనే తన కొడుకు అర్జున్ చదువు పూర్తయింది. కానీ ఇప్పుడు కాలం మారింది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చాయి. ఆన్లైన్ ఆర్డర్లు కూడా పెరిగాయి. అందుకే సురేష్ షాప్ ముందు ఇప్పుడు కస్టమర్లు తగ్గిపోతూ ఉన్నారు. సాయంత్రం అర్జున్ ఇంటికి తిరిగి వెళ్తూ ఒకసారి షాప్ దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళాక తండ్రి పడుతున్న బాధను గమనిస్తాడు అర్జున్. అతనికి ఒక ఆలోచన ఉంటుంది. మారాలి, కానీ ఆ మార్పుకి సురేష్ ఒప్పుకోడు. భయంగా ఉంటుంది. ఒకరోజు రాము అనే బాబు తన స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఈ షాప్ని గమనిస్తాడు. తన నోట్బుక్లో 2 విషయాలు రాస్తాడు. మొదటిది, ఇక్కడ అంకుల్ అందరినీ పేరు పెట్టి నవ్వుతూ పలకరిస్తారు. రెండోది, కానీ నా అమ్మ త్వరగా సరుకులు కావాలంటే మాత్రం ఇక్కడికి రాలేదు. ఆ నోట్బుక్ అనుకోకుండా సురేష్ చేతికి వస్తుంది. ఆ చిన్నబాబు రాసిన మాటల్లో ఎలాంటి బోధన లేదు, కానీ ఒక నిజం ఉంది. మనుషులు ఉన్నారు, కానీ కాలానికి తగ్గ మార్పు లేదు. ఆ రోజు సురేష్ షాప్ మూసిన తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుంటాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. మనుషులు ఉన్నారు కాబట్టి షాప్ బతికింది, కానీ మార్పు లేకపోతే ఈ మనుషులే దూరమైపోతారు. ఇక సురేష్ ఒక నిర్ణయానికి వస్తాడు. అదే మార్పు తప్పదు అని. షాప్ కొత్తగా సర్దుతాడు. స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకుంటాడు. వాట్సాప్ ఆర్డర్లు, హోమ్ డెలివరీ మొదలవుతాయి. కస్టమర్లు మళ్ళీ వస్తారు. చిరునవ్వుతో వస్తారు, నమ్మకంతో వస్తారు. పెద్ద షాప్ దగ్గర ఉన్న ఈ చిన్న షాప్లో మనిషి స్పర్శ ఉంటుంది కాబట్టి తప్పక వస్తారు.